మరో డిఎస్సి 6,000 పోస్టులతో త్వరలో నోటిఫికేషన్. ప్రపంచంతో పోటీ పడేలా విద్యా వ్యవస్థ. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, అట్లే 667 కోట్ల సైతం విడుదల. సామాజిక మార్పు గురువులతోనే సాధ్యం. గురు పూజోత్సవంలో డిప్యూటీ సీఎం బట్టి అంటూ త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ వేసి 6,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. గురు పూజోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గడిచిన 10 ఏళ్లలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పెండింగ్ లో పడిందని, దాన్ని గుర్తించిన ప్రభుత్వం అతి తక్కువ వ్యవధిలోనే 45,000 మందిని బదిలీ చేసి సుమారు 30,000 మందికి పదోన్నతులు కల్పించినట్టు తెలిపారు. అట్లే తాము అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో 12,000 టీచర్ పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు. సామాజిక మార్పు గురువులతోనే సాధ్యమని, పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పితే భవిష్యత్తులో ప్రయోజకులుగా మారతారని బట్టి స్పష్టం చేశారంటూ గురు పూజోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ఈయన చెప్పేది అదే, మేము తీసుకొచ్చిన తర్వాత అంటే మా ప్రభుత్వం వచ్చినాక 12,000 పోస్టులను మేము టీచర్ల పోస్టులను భర్తీ చేసినాం. దాంతోపాటు అంటే మొన్న డిఎస్సితో అంతే, దాంతోపాటు ఇంకొక 6,000 పోస్టులతోని త్వరలో మరొక నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నామని విద్యార్థులకైతే ఒక శుభార్త చెప్పిండ్రు. సో మళ్ళీ మొన్న డిఎస్సి పోస్ట్ పోన్మెంట్ కోరుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పడే 6,000 పోస్టులకి ప్రయత్నం చేసుకోవాలి, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. సో దీంతో పాటు వీళ్ళు చెప్పేది ఏంటంటే, గతంలో 10 ఏళ్లలో 45,000 మందిని బదిలీలు కోరుకున్నప్పటికీ మీరు చేపట్టలేదు. ఆ 45,000 మంది బదిలీలు మేము చేపట్టినాం. దాంతోపాటు 30,000 మందికి పదోన్నతులు కల్పించడం, టీచర్లకి పోస్టులు అప్గ్రేడ్ చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది.